నువ్వు అనుకోవు నీ 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 చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకుంటావు. నువ్వు జీవితంలో ఏది చేయలేవు అనుకుంటావు. అప్పుడే ప్రభు కార్యాలు చేయడానికి సిద్ధపడతాడు. ఒక దైవ సేవకుని కలిశాను నేను ఇజ్రాయెల్లో. ఇంచుమించు నా వయసు. దైవజనురాలు ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. వారి చేతిలో ఒక 1.5 year బేబీ ఉన్నాడు. ఇజ్రాయెల్లో చాలా సంవత్సరాల క్రిందట యేసు పిలిచిచ్చున్నాడు. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ ఓపెనింగ్ అప్పుడు దైవజనులు పాల్ దినకరన్ గారు నన్ను దైవజనురాలను తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఒక ఫ్యామిలీ కేరళ నుంచి వచ్చారు. ఆ పాస్టర్ గారు ఆ చేతిలో ఉన్న బేబీ, ఆ 1.5 సంవత్సరాల బాబు ఒక్కొక్క చేయి దాటుతా ఉన్నాడు. ఒక నిమిషం చూస్తే వీరి చేతిలో ఉంటున్నాడు, ఒక 5 minutes పోయి చూస్తే ఇంకొకరి చేతిలో ఉంటున్నాడు. అలా చేతిలో ఆడికి ఏమీ కొత్త లేదు, పాత లేదు, ఏ దేశం లేదు, అన్ని దేశాలలో వెళ్ళిపోతున్నాడు. చాలా బాగున్నాడు చూడడానికి. సరే అయిపోయింది. ఆ పాస్టర్ గారు నా పక్కనకి వచ్చినారు. నేను పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు మీకు ఎంతమంది పిల్లలండి అని అడిగాను. తెలివైన వాళ్ళం కదా మనం. ఎంతమంది పిల్లలు పాస్టర్ గారు అంటే ఆయన అన్నాడు, ఈజ్ ద ఓన్లీ సన్ దట్ ఐ హ్యావ్. నేను అనుకున్నాను, ఈజ్ హీ సన్ ఆర్ గ్రాండ్ సన్? ఆయన వయసుకి ఆ బాబుకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లే. మీ అబ్బాయా? ఈజ్ యువర్ సన్ అంటే ఎస్ పాస్టర్ అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. 25 సంవత్సరాలు పిల్లలు లేరంట. 25 సంవత్సరాలు పిల్లలు లేరంట. ఆశ్చర్యం ఏంటో తెలిసిన, ఆయన ఎవరి గురించి ప్రార్థన చేసిన పిల్లలు పుట్టేవారంట. దైవజనులకు బిడ్డలు లేకపోతే ఇంకా భారంతో ప్రార్థన చేసేవారంట. ప్రభు వారిని దీవించేసేవాడు. వారు సంఘంకి వస్తే బిడ్డలు 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 బిడ్డలు. వారి కుటుంబంలో బాధ. ఆయన ఏడుస్తూ ఈ మాట చెప్పాడు, డాక్టర్స్ రిపోర్ట్స్, మాకు బిడ్డలు పుట్టరు, అడాప్ట్ చేసేసుకోండి. అడాప్షన్కి వ్యతిరేకము కాదు నేను, నన్ను అపార్థం చేసుకోకండి. అడాప్షన్ చేసేసుకోండి మీరు. ఇంకా పరిస్థితి లాభంలే. మీకు బిడ్డలు లేరు అనుకుంటున్నారేమో. ఇక మీరు అడాప్షన్ ఒక్కటే మీకు ఆన్సర్ అన్నీ ఆ చర్చ్ మెంబర్స్ కూడా చేసేసుకోండి పాస్టర్ గారు, అడాప్ట్ చేసేసుకోండి అంటే ప్రభు మాత్రం మాట చెప్పారంట, నా హస్తము నీకు కురచా? చెప్పాలి, కాలేదు. 25 years లాంగ్ ఇయర్స్ తర్వాత మాకు ఇచ్చిన బేబీ పాస్టర్ గారు బిడ్డ. దేవుని బిడ్డ, లోకమంతా నీ గురించి వెలివేశారేమో, లోకమంతా నీ గురించి గర్భఫలం లేదని అనుకుంటున్నారేమో, లోకమంతా నువ్వు వ్యాపారంలో అభివృద్ధి పొందట్లేదు అనుకుంటున్నారేమో, సొంత గృహము లేదు అని విచారిస్తున్నారేమో. కానీ దేవుని బిడ్డ, 38 సంవత్సరాలు ఎక్కడా, 38 సెకండ్లు ఎక్కడా? నీ పరుపు ఎత్తుకొని నడు. ఈరోజు దేవుని బిడ్డ నీ జీవిత విధానాన్ని మార్చగలడు. మెడికల్ రిపోర్ట్స్ కాదు నీ ఫైనల్ రిపోర్ట్. నీ ఫైనల్ రిపోర్ట్ ఎక్కడుందో తెలిసిన? ఆయన సిలువ దగ్గర ఉంది నీ ఫైనల్ రిపోర్ట్. నిన్ను కృంగనివ్వడు యేసయ్య. ఆయన హస్తము కురచు కాలేదు. దేవుని సన్నిధానంకి వస్తున్నావు నువ్వు. ఆర్ యు ఇన్ ద రైట్ ప్లేస్ అన్న అంశాన్ని, ఆ వర్తమానం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సరి అయిన స్థలంలో ఉన్నావా అని వర్తమానం వింటున్న దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ చర్చ్. యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్.